ఈ ఫేస్ లోనే ఏమొచ్చాయి అనుకుంటున్నారా? మనం కొన్నిసార్లు మనం పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ అయితే జరుగుతుంది. అలాగే నేను కూడా మీకు తెలుసు కదా, నేను పిల్లల్ని ఎంత కేర్ గా చూసుకుంటాను. ప్రతిదీ కూడా మనం పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే జరుగుతుంది. నేను కూడా అలాగే మా పాప చాలా బుజ్జిగా అందంగా ఉండేది కదా, మీకు కూడా తెలుసు. అందరి దగ్గరికి వెళ్ళిపోయేది అనమాట. అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరికి చేతులు ఇచ్చేసి, అంటే అందరినీ మనం చూడలేం కదా, ఎవరెవరు ఎక్కడ ముద్దు పెడుతున్నారో అలా చూడలేం కదా. చాలా మంది ఏంటంటే పాపం తీసుకొని ముద్దు పెట్టడము అవే చేసేవాళ్ళు అనమాట. చేస్తే ఇంకా ఈ చిన్న బొట్లా వచ్చింది అనమాట, చిన్న ర్యాష్ లో వచ్చింది. ఇంకా అది అలా పెద్దదైపోయింది. నాకైతే 2 days బాగాలేదు కదా, మీకు కూడా తెలుసు. వీడియో పెట్టాము చూడండి. బాగుపోవడం వల్ల బాబుని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరగలేదు. సో ఇంకా మేము ఇంకేం చేయలేక అది ఇంకా పెద్ద అయిపోతుంది అని చెప్పి నేను ఇంకా అలా బాగోలేదంటే ఇంకా అలా అయితే అవ్వదని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. మాకు దగ్గరలోనే ఉండే హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళాక ఈ టానిక్ అయితే ఇచ్చారు. వాళ్ళ ఈ పౌడర్ కూడా ఇచ్చారు అనమాట. మేమేమనుకున్నామంటే మేము హాస్పిటల్కి వెళ్ళాము స్కిన్ డాక్టర్ దగ్గరికి. సరే వాడితే చక్కగా తగ్గిపోతుంది అని చెప్పి నేనైతే చాలా హోప్తో రాశాను అనమాట. రాస్తే ఇంకా తీరా ఇదేంటి తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి నేను మాకు తెలిసి ఒక డాక్టర్ ఉంటే ఆయన ఫోన్ చేసి అడిగాను అనమాట. సరే ఇలాగా ఆయింట్మెంట్ పౌడరు టానిక్ ఇచ్చారు, ఇది చూడండి ఒకసారి పాపకి ఇది ఎంతవరకు అని అంటే చూసి వాట్సాప్ చేయమన్నారు. చేస్తే చూసారనమాట. చూసి చెప్పారు అసలు ఆ టానిక్ అవి వచ్చిన ర్యాష్ కి తగ్గదు, ఇంకా ఎక్కువ ఉంచితే చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ అయిపోతుంది, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కదా. సో అందుకని వెంటనే తీసుకొచ్చి మనం చెప్పారనమాట. నాకైతే ఇంకా నమ్మకం, ఎందుకంటే తగ్గుతేమో అంత దూరం వెళ్ళి ఏం చేస్తామో అని చెప్పి మళ్ళీ వేరే హాస్పిటల్ కి మళ్ళీ 5 days తర్వాత రమ్మన్నారు. సో నేనేమనుకున్నానంటే మెడిసిన్ మారుస్తారేమో, అది ఎక్కువైపోయింది చూస్తారేమో అనుకున్నాను. కాకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఇది తగ్గుతామా, నెమ్మదిగా తగ్గుద్ది, చిన్నపిల్ల కదా ఎక్కువ డోస్ వేసుకోకూడదు అని చెప్పారనమాట. వాళ్ళు చెప్పింది నిజమైనప్పటికీ కూడా అది తగ్గాలి కదా, తగ్గే సింటమ్స్ అయితే నాకైతే అసలు కనిపించలేదు. ఇంకా పెరిగిపోతుంది సరే కదా, ఇంకా తను ఏడుస్తుంది కూడా అలాగా. సో ఇంకా లాభం లేదని చెప్పి మేము విజయనగరం అయితే తీసుకొచ్చాము. ఇక్కడికైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట, ఇది తగరపల్స్ దగ్గర. సో తగరపల్స్ దగ్గరికి అయితే సరే మేము ఇక్కడ ఓన్ అక్క హౌస్ కట్టారు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏ టైంలోనైనా అపాయింట్మెంట్ చూసుకొని వెళ్ళాలి కదా, చిన్న పిల్లలతో డైరెక్ట్ గా అవదని చెప్పి ఇక్కడికి వచ్చారు డైరెక్ట్ గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాం అనమాట. వెళ్తే ఆయన స్కిన్ స్పెషలిస్ట్, ఆయన చాలా బాగా చూస్తారని చెప్పారు మా బావ. సో తీసుకొని వెళ్ళాను అనమాట. తీసుకొని వెళ్తే ఈ యొక్క యాంటీబయాటిక్ ఇచ్చారు అనమాట. యాంటీబయాటిక్ ఈ యొక్క మెడిసిన్, ఈ ఆయింట్మెంట్ కూడా ఇచ్చారు. సో నేను వచ్చి 2 days అవుతుంది. నాకైతే ఎంత కొంత క్లియర్ కనిపించింది అనమాట. నీట్ గా తగ్గుతున్నట్టు, అది మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఇవైతే పనిచేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాము, మన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మిస్టేక్ జరుగుతుందని చెప్పాను కదా. రీసెంట్ గా నేను ఇంటికి వెళ్ళాను అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తను నాకు చాలా బెస్ట్ అనమాట. వెళ్తే నేను పాపని వాళ్ళు చాలా నీట్ గా, అప్పటికే పాపకి జాండీస్ ఉన్నాయంట, నాకు తెలీదు. కాకపోతే నేను వెళ్ళి, అంటే ఎంత ఫ్రెండ్ బెస్ట్ అంటే చక్కగా వాళ్ళకు చాలా బాండింగ్ ఉంటుంది కదా, చాలా క్లోజ్ గా ఉంటాం. సో నేను వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన తర్వాత తను పలకరించేసి పాపనైతే పట్టుకుందాము ఎత్తుకుందాము అనుకున్నాను అనమాట. అనుకునేసరికి తను షాక్ ఇచ్చింది అనమాట, వద్దు పాపకి ఇప్పటికే బాగాలేదు, ఇంకా మనం బయట నుండి వస్తాం కదా అనేసరికి, అయ్యో ఇంత ఎగ్జైట్మెంట్ గా వచ్చాను, అదేంటిది అలా అయిపోయింది అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. కాకపోతే అది నిజమని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఎంత మనకి క్లోజ్ అయినా సరే వాళ్ళు బయట నుండి వస్తారు కదా, అది
మనం పట్టించుకోము. వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మనం పిల్లలైతే వాళ్ళకి ఇస్తాము. సో అలాంటివి కొన్నిసార్లు అది ఇచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సో మనం దానికి ఏం చేయలేం. కాకపోతే అందరికీ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మన ఇష్టం. కాకపోతే నీట్ గా ఉంటారు కదా, హ్యాండ్ వాష్ చేసుకొని చక్కగా టైంకి స్నానం చేసుకొని వచ్చి మనం పిల్లలు చాలా మందికి ఇస్తాం కదా, వాళ్ళు కొంతమంది ర్యాషెస్ ఉంటాయి వాళ్ళకి కొంచెం బయట నుండి వస్తారు కదా, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో మనము అవేమి పట్టించుకోము, వాళ్ళకి పిల్లలు ఇస్తాం. కాకపోతే మనం ఇవ్వడం తప్పు కాదు. కాకపోతే అలాంటివి ఉంటే వాళ్ళు నేను బయట నుండి వచ్చాను పిల్లలు ముట్టుకోకూడదు అనే ఒక ఆలోచన ఉండాలి కదా. సో ఏదైనా సరే మన పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి పిల్లలు ఎత్తుకోవాలని ఆశ ఉంటది, నేను నాకు ఉండేటట్టు. సో అలాగే మనకు కూడా క్లీన్ గా వెళ్ళి నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకుని పిల్లలు తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మనం పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో బయట వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మనం అంతే జాగ్రత్తగా ఉంటాము, అంతే జాగ్రత్తగా ఉండాలి కూడా. నా వీడియో ఎందుకు తీసానని అనుకుంటున్నారా అంటే ఈ ఒక విషయం చెప్తామని తీసాను అనమాట. మన పిల్లలైతే చాలా చిన్న పిల్లలు కదా, నాకైతే ఎంత బాధ అనిపించింది అంటే మా పాప వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. తను అంత బాధపడుతుంది, తను చెప్పలేదు కదా చిన్నపిల్ల అని చెప్పి అలా అనమాట. అందుకు ఈ వీడియో చేస్తున్నాను. మరెన్నో మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా పాపకి తగ్గాలని మీరు కూడా బ్లెస్ చేయండి. మరెన్నో మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మా విషయాలు తెలుసుకోవడం కోసం మరలా మా ఛానల్ ని వాచ్ చేయండి. అంతవరకు బాయ్ మరి.